బాంధవుడు, ఆపదలో ఉన్నవారికి ఆత్మబంధువు, నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం, నిస్సహాయుల పాలిట రామబాణం, పేద ప్రజల సమస్యల పరిష్కారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా జననాడి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గమనం మలిచే మలుపుల పద, ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద. మజబూత్ సర్కార్ బనాయే. నేను శ్రీ పవన్ కళ్యాణ్ ను అభినందన చేసుకున్నాను. ఆయన ఈ యొక్క స్వార్థం లేకుండా, సొంత అజెండా లేకుండా, రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఇవాళ రాష్ట్రం దేశం యొక్క మేలు కోసం అని చెప్పని ఇవాళ ఈ అవినీతిపై సంఘం పూరించాడు. వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన నిరుపేదలు, బలహీనుల తరపున ప్రభుత్వాలతో పోరాడి ఆయన పరిష్కరించిన ఎన్నో సమస్యల్లో ముఖ్యమైనవి. ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేయడంతో అప్పటి ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం పోరాడి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఫలితంగా సుగాలి ప్రీతి హత్య కేసును సిబిఐకి అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితంగా డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హోంగార్డ్ జీత భత్యాలు పెంచడంలో పవన్ కళ్యాణ్ గారి పోరాటం సఫలీకృతమైంది. నువ్వు పుట్రా నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. నువ్వు జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకున్నది. ఈ రంగంలోనూ రాణించాలి. నువ్వు ఎన్నుకున్న మరో రంగంలో కూడా నువ్వు రాణించాలి. అంతకంటే ఈ సందర్భంగా నేను మరొకటి సూచన నీకు ఇవ్వటం లేదు, సలహా నీకు ఇస్తున్నాను. ఇంతమందిని నువ్వు డిసప్పాయింట్ చేయమని మాత్రం నేను అనుకుంటున్నాను. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఎందరో శరణార్థులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రజలకు ముందుండి చేయూతనందించడంలో ఈ ఆపద్బాంధుడు చేసిన సహాయాలు ఎన్నో. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోసం 1 కోటి విరాళం, సైనికుల సంక్షేమ నిధికి 1 కోటి విరాళం, హుదూద్ తుఫాన్ బాధితులకు 50 లక్షల సహాయం, ఉత్తరాఖండ్ వరద బాధితులకు 20 లక్షలు, బైక్ రేసర్ గోటా సతీష్ కుమార్కు 5 లక్షల విరాళం, ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీంకు 16 లక్షలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వెంకట్ రాహుల్కు 10 లక్షల విరాళం, కోవిడ్ కోసం కేంద్రానికి 1 కోటి రూపాయలతో పాటు 2 రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయల సహాయం అందించారు. ప్రజాదరణ పొందిన నాయకులందరూ మొదట శంకించబడ్డారు, తరువాత నిందింపబడ్డారు, కాలక్రమేణా స్వీకరించబడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజలందరూ స్వీకరించాలని జననాడి ఆశిస్తోంది.
subscribe and follow Jananadi News.